నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సామాజిక పెన్షన్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని కోరుతూ భీమవరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం నేతలు సార్వత్రిక ఎన్నికలలో సైనికులుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ తణుకులో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి కారుమూరి తెలుగుదేశం అభ్యర్థి రాధాకృష్ణలు వెంట ఉన్న పార్టీ శ్రేణులు తణుకు కాంగ్రెస్ అభ్యర్థిగా కడలి రామారావు ఎంపిక ప్రకటించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సంక్షేమ పథకాలు అందిస్తూ ఆంధ్రాలో పేదలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం సభలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ఎన్నికలకు సమయం తక్కువ ఉన్న సమన్వయంతో పనిచేసి విజయం చేకూర్చాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు తాడేపల్లిగూడెంలో ఉద్బోధించిన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి వృద్ధులు వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా పెన్షన్లు అందించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు పలమూరు గ్రామంలో ప్రజలను కలిసి ఓట్లు అడిగిన ఆచంట వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే చెరుకువాడ రబీ సీజన్లో పండించిన పంటను సంపూర్ణంగా కొనుగోలు చేసి రైతుకు అండగా ఉంటాం కొవ్వూరు మండలంలో అన్నదాతలకు భరోసానిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత మైనారిటీల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే నిడదవోలు ఇఫ్తార్ విందులో వివరించిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు రావులపాలెంలో వైసీపీలో చేరిన ప్రజలను అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పార్టీ విజయానికి కృషి చేయాలని వినతి వచ్చే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఏలూరు జిల్లా ప్రజలకు సూచించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన సామాజిక పెన్షన్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటె పార్థసారథి భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు అయితే తెదేపా బీజేపీ జనసేన పార్టీలు పెన్షన్లు ఇవ్వద్దని ఆటంకాలు సృష్టించారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు వీటిని వాలంటీర్ల ద్వారా కాకుండా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వృద్ధులకు వికలాంగులకు ఇతర పెన్షన్దారులకు ఇంటికి వెళ్లి అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు వేండ్ర శ్రీనివాస్ డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరగాని నారాయణమ్మ భీమవరం మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేవు వెంకన్న కౌరు పృథ్వీశంకర్లు పాల్గొన్నారు పార్టీ ఆపిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు దానికోసమని మేము థ్యాంక్ యూ సార్ సార్వత్రిక ఎన్నికలలో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు మండలంలోని పలు గ్రామాలలో పార్టీ నాయకులు కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు 2019 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించడం ద్వారా మరింత మంచి అభివృద్ధిని చూడగలరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తణుకు వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రజలకు తెలిపారు పట్టణ పరిధిలోని 18, 22 వార్డులకు చెందిన పార్టీ కార్యకర్తలతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల వ్యూహాన్ని చర్చించి సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించి అభివృద్ధి చేసిన కరపత్రాలను అందజేశారు
18, 22 వాటిని కలిపి మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి కాలర్ ఎగరేసే హక్కు, అడిగే హక్కు మనకే ఉంది. ఓటు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకు కూడా సీట్ ఇస్తే దాన్ని కూడా హేళన చేస్తున్నాడు. ట్రక్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ట్రక్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం ఏంటని అంటాడు, ప్రశ్నిస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు పంపించారు. మరి ఏదైతే బీరా మస్తాన్ యాదవ్ని రాజ్యసభకు పంపించారు. మన మత్స్యకారుల నుంచి మోపదేవి వెంకటరామన్ రాజ్యసభకు పంపించారు. మరి అలాగే బీసీల తరఫున పోరాటం చేస్తున్న 2 రాష్ట్రాల నుంచి ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించారు. ఏదైతే బాబురావు ఎస్ఐ నుంచి రాజ్యసభకు పంపించారు. మా తాతలకి వాలంటీర్స్ వచ్చి పెన్షన్లు ఇచ్చేస్తూ ఉంటే నిన్న పొద్దునకి 10 గంటల లోపల ఇచ్చేసేవారు పెన్షన్లు. ఇవాళ వాళ్ళ సెక్రటరియట్కి వెళ్ళి ఎండని ఇంత ఎండలో ఎలా తెచ్చుకుంటారన్న ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళండి. రేపు సెక్రటరియట్ దగ్గర మన వాళ్ళు ఉండండి, వాళ్ళందరికీ దగ్గరుండి డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేయండి అని చెప్పి ఇవాళ కోరుతూ, మీరు రేపు మే 13 జరిగే ఎలక్షన్కి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ నెలన్నర కష్టపడి మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి రావాలని ప్రచారం కూడా ఇక నుంచి మీరు ఏ వార్డుకి ఆ వార్డు ఎవరి కాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తట్టి గుర్తు చేస్తే చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈయన వెంట పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు వన్నెంరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, కారుమంచి మిత్ర, నాయకులు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, సప్ప బలరామకృష్ణ, నూకల కనకదర్గ, మెహర్ అన్సారీ, జల్లూరి జగదీష్, సుద్దుల పాండు, రేలంగి రాంబాబు, కుడుపూడి చంద్రరావు, గిద్ద శ్రీకాంత్, తాడిపర్తి వాసు, చేశెట్టి లలితా శంకర్లు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన 4వ వార్డు నుంచి తెలుగుదేశం ఎన్నికల ప్రచారానికి ఈ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు మంగళవారం ఆరంభించారు. మహిళా కార్యకర్తలతో పాటు పార్టీ శ్రేణులు వీరి వెంట వెళ్లి అసెంబ్లీకి సైకిల్, లోక్సభకు కమలం గుర్తులకు ఓట్లేసి తెలుగుదేశం, బీజేపీలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల ఆంధ్రప్రదేశ్కు అధికంగా మేలు జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా అమరావతిలో రాష్ట్ర రాజధాని ఏర్పాటవ్వగలదన్నారు. కాగా కృష్ణ తులసి 29, 30 వార్డుల్లో ప్రత్యేకంగా పర్యటించి ప్రజలతో చర్చించారు. జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీనివల్ల చంద్రబాబు ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. అన్నిటికన్నా మహిళలకు ఎక్కువ మేలు చేకూరగలదని పేర్కొన్నారు. జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిలి రాధాకృష్ణ గారు పోటీ చేయుచుండగా మరి మేమందరం కూడా రాధాకృష్ణ గారికి మద్దతు పలుకుతూ మేమందరం ప్రతి ఇంటింటికి వెళ్ళి వారికి ఓటు వేయవలసిందిగా అడుగుచున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఇండియా మహిళలు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మేనిఫెస్టోలో మహిళా శక్తి ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని మరి హామీ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు వైసీపీ ఇచ్చేటువంటి సంక్షేమానికి డబల్ సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని అందరూ కూడా తన ఆశని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవరామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పీతాని మోహన్, ఆనాల ఆదినారాయణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కుప్పాల ఇందిరాదేవి, కొమ్మిరెడ్డి రమాదేవి, కాకిలేటి సత్యవాణి, తణుకు రేవతి, తమరపు రమణమ్మ, నాయకులు తోట సూర్యనారాయణ, నల్ల భాస్కర్రావు, ఓమి రాంబాబు, కాకిలేటి హర్నాథ్, భీమనాథ వెంకట సుబ్బారావు, ఏలుబూడి ఈశ్వరరావు, గండి రామకృష్ణ, జనసేన నాయకురాలు తెలగరెడ్డి లక్ష్మిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇంటి వద్దే పెన్షన్లను అందించాలని కోరుతూ ఆర్మిలి రాధాకృష్ణ మున్సిపల్ కమిషనర్కు, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు. అలాగే దువ్వ గ్రామంలో డ్వాక్రా పథకంలో జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చి బాధితులకు అండగా ఉంటామని రాధాకృష్ణ ప్రకటించారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్టీ సీనియర్ నాయకులు కడలి రామారావు నియమితులయ్యారు.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో 2 ఓట్లు హస్తం గుర్తుకు వేసి తమను గెలిపించాలని కోరారు. మరికొద్ది రోజుల్లోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలన అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను గతంలో శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర పథకం ద్వారా ఆటో యూనియన్ కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. తనను మరల ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ వర్గానికి దూరం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి నేను ఒక పెద్దనని, ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ ఒక మేనమావుగా నేను ఆ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకున్నానని చెప్పిన సందర్భం ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఏ ఒక్కరు ఏమైనా చెప్పిన సందర్భం. ఇవాళ గర్వంగా ఇంకా కాళ్ళ మీద నేను నిలబడి స్వశక్తితోటి నా కుటుంబాన్ని నేను పోషించుకుంటానని గర్వంగా చెప్పి ఒక ఆ ఆత్మస్థైర్యం మీ అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఎవరు వత్తాసు అవసరం లేదు, ఎవరు సిఫారసు అక్కర్లేదు. కష్టపడి రాత్రి పౌళ్ళు కుటుంబ పోషణ కోసం, పిల్లల్ని పెద్ద చేయడం కోసం, వాళ్ళని మంచిగా చూసుకోవడం కోసం, భార్యని సంతోషంగా ఉంచడం కోసం కష్టపడతాం. ఈ కార్యక్రమంలో ఏరియా ఆటో యూనియన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు, హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ మానికొండ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలకు సమయం ఎంతో లేదని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం నిర్వహించిన 3 పార్టీల పట్టణ అధ్యక్షుల ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉండే విధంగా అన్ని చోట్ల మనం కూడా ఒక స్క్వాడ్ పార్టీలో పెట్టుకుంటాం. మన దగ్గర ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది కలిగినా ఇబ్బంది అనే పరిస్థితి తాడేపల్లిలో ఉండదు. ఇంకెక్కడైనా జరగదొచ్చేమో నాకు తెలియదు, కానీ నాకు అంత కాన్ఫిడెంట్ గా ఉంది. ఖచ్చితంగా ఓట్లు ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ కూడా మనం సమిష్టిగా కలిస్తేనే మరి పోలింగ్ చేయించుకోగలం. కాబట్టి మరి అందరూ కూడా సహాయం చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది డ్యూటీ కాదు, ఇది బాధ్యత అంతకన్నా కాదు. కానీ మన పార్టీలో ఉన్నాం, మన మంచి పరిపాలన రావాలి. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో రావాలి, స్టేట్ లో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్ నిజాయితీపరుని అసెంబ్లీకి పంపించాలి. ఈ సమావేశంలో పార్టీల నాయకులు వలవల బాబ్జీ, ఈతకొట్ట తాతాజీ, పట్నాల రాంపండులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.